ఈ పోలీసు వ్యవస్థ తీరు ఎలా కనిపిస్తోంది సార్? సార్, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ సిస్టమ్ ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే నా చిన్న డౌట్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఇప్పుడు పాషా గారు చెప్పిన విషయాలని ఒకసారి మనం పరిగణలోకి తీసుకుంటే, నిజంగా పోలీసులు అంటే మనందరికీ గౌరవము, రెస్పెక్ట్, అభిమానము అన్నీ ఉంటాయి. ఎందుకు అంటే పోలీస్ సిస్టమ్ ఉండడం వల్ల ఈ రోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాము. దొంగలు మన మీద దాడికి రావట్లేదు, దోచుకోవట్లేదు. అలానే మనల్ని ఎవరైనా కొట్టడానికి వస్తే కాపాడడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎవరైనా తిడితే కాపాడడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఏదైనా బూతులు మాట్లాడినా పోలీసు వాళ్ళు ఉన్నారు. ప్రతి దానికి కూడా మనం పోలీస్ వ్యవస్థ ఉంది అని జనరల్ పీపుల్ కి అందరికి కూడా మైండ్ లో ఒక సైకలాజికల్ గా అదొక సేవ్ అయిపోయిన డేటా, రైట్? ఇప్పుడు అలాంటి డేటాని ఎవరిని నిద్ర కొట్టి లేపినా, అడిగినా, ఎవరైనా చంప మీద చెల్లుమని కొడితే ఫస్ట్ అతనికి వచ్చే గుర్తు ఏంటంటే సార్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెయ్యాలి. కరెక్ట్. అలాంటి పోలీసుల వ్యక్తుల మీద ప్రజలకి ఉన్న గౌరవాన్ని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకై వాళ్ళు దిగజార్చుకుంటుంటే, రేపు రాబోయే రోజుల్లో పోలీస్ వ్యవస్థ మీద నాకు తెలిసి ఐపీసీ, బిఎన్ఎస్ఎస్ లో జనరల్ ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ డిఫెన్స్ తీసుకునే రోజులు ఈ పోలీస్ వాళ్ళు చూడాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది సార్. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రజలకి లాని నేర్పించకండి. ప్రజలు లాని నేర్చుకొని వాళ్ళ యొక్క ప్రైవేట్ డిఫెన్స్ ని వాళ్ళ చేతుల్లో తీసుకునే విధంగా పోలీస్ వాళ్ళు అలాంటి పరిస్థితులకు తెచ్చుకుంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాధపడాల్సిన పరిస్థితికి వస్తుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే సార్, ఇప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే కిడ్నాప్ అయిపోయి ఉన్నాడో పాపం బహుశా అతనికి లాలో జనరల్ ఎగ్జామ్షన్స్ తెలియదు అనుకుంటా. తెలిసి ఉంటే నిజంగా అతని మీద కేసు లేదు, నోటీస్ లేదు, అరెస్ట్ కాదు, లేకపోతే అతన్ని సేవ్ చేసినట్టు కాదు, ఏది కాదు, అతన్ని ఒక అప్రహెండ్ చేస్తున్నారు. అప్రహెండ్ చేస్తున్నప్పుడు నాకు ఇది అప్రహెండ్ ఇల్లీగల్ అని అనిపించింది, నేను ప్రైవేట్ డిఫెన్స్ చేసుకుంటా అని చెప్పి తిరగబడితే పరిస్థితి ఏంటి? ఎందుకు భయం? ప్రైవేట్ డిఫెన్స్ అనేది అదే. నేను అదే చెప్తాను, ప్రజల్ని లాని ఫాలో అయ్యే విధంగా చేయండి తప్ప లాని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ లా రైట్ ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా మాత్రం పోలీసు వాళ్ళు చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులకే ఇది చాలా ప్రమాదము. వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. మిగతా వ్యవస్థల మీద కూడా ఇదానే నమ్మకాలని నిలబడాలి అంటే పోలీస్ డిపార్ట్మెంటే చాలా హుందాగా పని చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి గౌరవించడం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పోలీస్ స్టేషన్లలో కూడా ఎలా పడితే అలా మాట్లాడే రోజులు పక్కకి వెళ్ళిపోయాయి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రజల్ని గౌరవించడం మొదలు పెట్టాలి. మనం చూసాం 2019 నుంచి 24 వరకు గవర్నెన్స్ లో ఓపెన్ పోలీసింగ్, విజువల్ పోలీసింగ్ అని చెప్పి కొన్ని తీసుకొచ్చారు. అంటే పోలీసు వాళ్ళు బయటే ఉంటారు, అక్కడ ప్రజలు ఎలా తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా లేదా, ఈవెన్ మగవాళ్ళకు కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే, ఏ ఆడపిల్లకైనా అపాయం జరిగితే ఇమీడియట్లీ దిశ యాప్ లో మీరు ఇస్తే పోలీసు వాళ్ళు త్వరగా వస్తారని చెప్పేసి. ఈ రోజు మీరు నమ్ముతారా నమ్మరు సార్, నాకు తెలిసినంత వరకు ఎన్నో సార్లు నా మొబైల్ నెంబర్ నుంచి నేను 100కి 112కి కాల్ చేస్తే పోలీసు వాళ్ళు గంటకు కూడా రారండి. ఫోన్ ఎత్తిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి అసైన్ చేస్తారు. వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటో సార్ అందరూ తెలుసుకోవాలి. స్టాఫ్ లేరు, బందోబస్తుకి వెళ్ళారు, బందోబస్తు నుంచి ఇంకా రాలేదు, డ్యూటీలో ఒకటే పోలీసు వాళ్ళు డ్యూటీలో ఒకరే ఉన్నారు, డ్యూటీలో కొంతమంది ఉన్నారు, అదే స్టాఫ్ లేవు. ఇది సార్ రీజన్స్ చెప్తున్నారు. రైట్. సో ఈ విధంగా ఉంటే నిజంగా ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కాపాడగలుగుతారు? రాజీవ్ గాంధీ గారు.